సైనస్ ఆపరేషన్ కారణంగా గత కొంతకాలం నుండి విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ నేడు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు ఆయన చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన నేడు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ బాగా వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఉద్యమి సభ్యతలను ఆధ్యాత్మిక శాతం చేయించిన కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించాడు. ఇదంతా పక్కన పెడితే తన ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. ఇన్ని సమస్యలు పెట్టుకుని ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు ఎలా మేనేజ్ చేస్తున్నావన్నా అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతానికి నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎన్నికల సమయంలో బాగా తిరగడంతో పాటు నాకు కరోనా వచ్చినప్పుడు ఏర్పడిన లంగ్ ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత దుమ్ము, ధూళిలో తిరగడం వల్ల సైనస్ ప్రాంతాల్లో డస్ట్ బాగా గట్టిపట్టింది. ఇది కాలక్రమేణా వాచిపోయేలా చేసింది. ఆ కారణం చేత ఒక రోజు నా కళ్ళు కనిపించకుండా పోయింది. ఈ కారణాల చేత భీమవరంలో ఒక ప్రోగ్రాం ఉన్నప్పటికీ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ కి వెళ్లి ఇవన్నీ సరి చేసుకుని రావడానికి ఒక 1 నెల రోజుల సమయం పట్టింది. డాక్టర్లు నా 2 భుజాల మధ్య కూడా ఒక టెర్ వచ్చేసిందని అన్నారు. ఎందుకు ఇలా వచ్చిందని డాక్టర్ని అడగ్గా, క్యాంపన్ కై వెళ్ళినప్పుడు అభిమానుల చేత పట్టుకొని లాగేస్తుంటారు, కందెంత పోయేలా లాగేశారు అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడే మాటలకు సంబంధించిన వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.